గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా సమ్మర్ హాలిడేస్లో. సో ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న పార్క్ ఉందన్నమాట. చిన్నదని కాదు, లోపలికి వెళ్తే చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. సో మేమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేసాము. చూడండి ఎన్ని ట్రీస్, స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళిపోయాం పదండి. ఇక్కడ ఒక చిన్న హట్ కూడా ఉంది, హట్స్ ఉన్నాయి. చూడండి ఎంత గ్రీనరీయో ఇక్కడ. మంచి మంచి పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఒక ఫ్లవర్ తీసుకున్నాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో ఫ్లవర్, వైట్ కలర్, మై ఫేవరెట్ కలర్. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ చూడండి మా చెల్లి వాళ్ళు అయితే ఫొటోస్ దిగుతున్నారు. నేనేమన్నా తగ్గుదానా? అస్సలు తగ్గేదేలే అంటూ నేను కూడా ఫొటోస్ దిగుతున్నాను. చూడండి ఎంత క్యూట్గా పడుకుందో. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ ఉందన్నమాట, బట్ కలర్ డిఫరెంట్. ఒక సైడ్ బాయ్ అండ్ ఒక సైడ్ గర్ల్ అన్నమాట. గుడ్ నైట్ అందరికీ, నేను పడుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే ఒక బ్రిడ్జ్ టైప్గా ఉంది ఫ్లోర్ అంతా. అండ్ ఇక్కడ సైడ్ మనకు ఒక బోట్లో ఒక మ్యాన్ అండ్ అతని కొడుకు అండ్ ఒక డాగ్ ఉన్నట్టు చూపిస్తున్నారు. ఇక్కడ రైనీ సీజన్లో అయితే వాటర్ చాలా బాగా వస్తుంది, అప్పుడు చాలా బాగా ఉంటుంది ఇది. సో చూస్తారా బ్రిడ్జ్ ఎంత బాగుందో. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. ఇక్కడ ఆడుకోనికి అయితే చాలా ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్యామిలీతో వస్తే ఇంకా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. అండ్ అక్కడ డాన్సెస్ కూడా వచ్చారు. ఇంకా ఈవినింగ్ 6 అయితే చాలు, చాలామంది వస్తారు ఇక్కడికి. స్కేటింగ్ గ్రౌండ్ కూడా ఉంది. మేమైతే వెళ్ళేటప్పుడు స్కేటింగ్ చేసే వాళ్ళని కూడా చూసాము, చాలా బాగా చేశారు వాళ్ళు. సో చూడండి డాన్సర్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసేసి ప్లే గ్రౌండ్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ అన్ని స్టెప్స్ ఉంటాయి. దాని తర్వాత కింద మొత్తము సిమెంట్ వేసిన దగ్గర స్కేటింగ్ ప్లేస్ అన్నమాట అదంతా. దాని తర్వాతకు మనకు మొత్తం ప్లే గ్రౌండ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీయో కదా, చాలా బాగుంది కదా గ్రీనరీ. మీరు కూడా ఇది పక్కా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. వావ్, సో బ్యూటిఫుల్ కదా. అండ్ ఇప్పుడు ఇక్కడ మేము ఆడుకుంటున్నాము, ఉయ్యాలుగుతున్నాము. నేను ఇంకా మా చెల్లికి బోర్ కొట్టిందంట, వెళ్ళిపోయింది. చూడండి జారుబండలు ఎన్నిగరం ఉన్నాయో ఇక్కడ. నేనైతే ఇక్కడ పెద్ద ఉయ్యాలుగుతున్నాను. పక్కకు మా పిన్ని ఉంది నా పక్కన. చూడండి ఇప్పుడు మనం జారుబండ జారుదాం పదండి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఎక్కడానికి. ఏ జారుబండ జారుదామబ్బా అనుకున్నాను. సో ఎలాగో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. మా చెల్లి అయితే ఎస్ది జారుతుంది ఇక్కడ. చూడండి మా చెల్లి వచ్చేసేసింది కిందికి. ఇప్పుడు మా పెద్ద చెల్లి ఎక్కుతుంది, ఏది ఎక్కుతుందో చూద్దాం. తినైతే ఈ రౌండ్గా ఉన్నది ఎక్కుతుంది. చూసారా ఎస్జార్ బండ. చాలామంది వస్తారు పబ్లిక్ ఇక్కడికి. చూడండి మా చెల్లి అయితే ఇది జారుతుంది, అప్ అండ్ డౌన్ ఉంది కొంచెం. ఇది కంప్లీటెడ్. అండ్ మా చిన్న చెల్లి కూడా జారింది ఇది. అండ్ ఇప్పుడు చూడండి ఎంత క్యూట్గా ఉందో మా చిన్న చెల్లి ఇక్కడ. ఇది మంకీ బార్ చేస్తుంది మా చిన్న చెల్లి.